ఇలా ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. కానీ ప్రార్థన చెయ్యాలంటే అంతకుముందు మన లోపల కొన్ని పవిత్రీకరణ కార్యక్రమాలు జరగాలి. ఇది సందేశం. ఇంకా నా ప్రసంగం అయిపోయినట్టే లెక్క. ఈ కోణంలో యాకోబు పత్రిక చదవండి. నా బిడ్డల కోసం, నా శిష్యుల కొరకు నేను మాట్లాడుతున్నాను, అందరి కోసం కాదు. ఏమో వాళ్ళు ఎవరో ఏమో నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, నిష్కారణంగా ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అన్యాయంగా విమర్శించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇష్టం. పైకి వెళ్ళాక అందరూ నేను తీర్పులో లెక్క చెప్పుకోవాలి, వాళ్ళు లెక్క చెప్పుకోవాలి. అదే నాకున్న ఆదరణ. ఏమో తండ్రి, నాకు అర్థమైనంత వరకు నీ సేవ ఇలా చేశాను, మరి మిగతా వాళ్ళు ఏదో నేను మంచోడిని కాదన్నారు, తీర్పు మీరే తీర్చండి స్వామి, మీ దయ అని నిలబడతాను. నన్ను ద్వేషించిన వాళ్ళు ఆయన ముందు నా మీద ఏం నేరారోపణ చేస్తారో చూడాలని ఉంది, నాకు చూడాలని ఉంది. నీతిగల న్యాయాధిపతి నా విమర్శకులను, వాళ్ళ విమర్శలను ఎలా ఆయన స్వీకరిస్తాడు అది చూడాలని ఉంది. అది చూస్తాను. వేరే వాళ్ళు నాకు అవసరం లేదు. దేవుని చేత వెలిగించబడిన వారు నన్ను ఒక తండ్రిగా, గురువుగా గౌరవిస్తున్న నా బిడ్డలు, వాళ్ళ కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మిగతా వాళ్ళు ఎవరన్నా ఈ వింటూ ఉంటే దయచేసి మీ పని ఏదన్నా ఉంటే చూసుకోండి, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఎవరి మీదైతే గౌరవం లేదో వాళ్ళ మాటలు వింటే మీకేమొస్తుంది? మీకెవరి మీద గౌరవం ఉందో వాళ్ళ మాటలు వినండి. నా మీద గౌరవం ఉన్నోళ్ళు మాత్రమే ఈ మాటలు వినండి. ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ ప్రార్థన చేయవలెను అని 13వ అధ్యాయంలో 13వ వచనంలో, యాకో 5:13 వచనంలో, శ్రమ సంభవిస్తే ఎవరికైనా శ్రమ సంభవిస్తే వాడు ప్రార్థన చేయాలని చెప్పి 17వ వచనంలో మళ్ళీ ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే, అతడు ప్రార్థన చెయ్యగా అంటాడు. అంటే మెయిన్ థ్రస్ట్ ఆఫ్ ద మెసేజ్ of the epistle of James is to teach us how to pray effectively, victoriously, as our prayers can influence and be victorious in God's presence, so that our prayers can move God into action. దేవుణ్ణి క్రియారంగంలోకి దింపగలిగే ప్రార్థనలుగా మనం ఎలా ప్రార్థనలు చేయాలో నేర్పించటమే యాకోబు పత్రిక ముఖ్యాంశము. ఇక్కడ ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయమన్నాడు. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, అతడు వర్షింపకుండానట్లు ప్రార్థించగా, ఆసక్తితో ప్రార్థించగా. అక్కడక్కడే ప్రార్థన గురించి 2 సార్లు ఎందుకు రాశాడు అంటే, అంతకుముందు చెప్పిన వాటన్నిటి కంక్లూజన్ ఇస్ ప్రేయర్. అన్నిటి యొక్క ముక్తాయింపు, అన్నిటి ముగింపు, కంక్లూజన్ మనకు ప్రార్థన నేర్పడం ప్రియులారా. మనము విజయవంతంగా ప్రార్థన చేయాలంటే ఎలాంటి శుద్ధీకరణ మన అంతరంగంలో జరుపుకోవాలో మనకు నేర్పించటమే యాకోబు పత్రికలోని ముఖ్య ఉద్దేశ్యము. ఇంకా ఈ యాంగిల్లో మనం చదివితే 1-2 కాదు, ఎన్నో పాఠాలు యాకోబు పత్రికలో మనం బహు మధురమైన, రుచికరమైన, క్షేమాభివృద్ధికరమైన, అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోగలుగుతాము. నా ప్రియ మిత్రులారా, నీవు ఏలియా వలె ప్రార్థన చేయాలి. ఇది అసలు సారాంశం, ఈనాటి ప్రసంగ సారాంశం. ఈ పత్రిక సారాంశం కూడా ఏంటంటే సింపుల్గా, ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ సింపుల్ వర్డ్స్.
You must become a prayer warrior like Elijah. That's all. That is the aim of the epistle of James. యాకోబు పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నిన్ను 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 ఏలియా వంటి ప్రార్థనా పరుడిగా చేయాలి. నిన్ను ఏలియా వంటి ప్రార్థనా పరురాలిగా చేయాలి. నిన్ను 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 ఏలియా వంటి ప్రార్థనా పరుడుగా చేయాలి. ఎలాగండి? ఏలియా లాంటి ప్రార్థన పరులు ఎలాగవుతాం మనం? ఇదిగో అంతకు ముందున్నటువంటి హెచ్చరికలన్నిటిని మనం ధ్యానము చేసి ఆచరణలో పెట్టాలి. ఇంకా ఎన్నో విషయాలు దాని మీద గ్రంథం రాస్తే పోరాడండి కన్నా విశ్వ చరిత్ర కన్నా పెద్ద గ్రంథం అవుతుంది. మీకు అంచనా కొరకు చెప్తున్నా. పోరాడండి కంటే పెద్ద గ్రంథం అవుతుంది. దానికి అంతు పరిమితి లేదు. సకల సంపూర్ణతకు పరిమితి కలదు. నీ ధర్మోపదేశం అపరిమితమైనది కదా. అసలు సిరీస్ ఆఫ్ స్టడీస్, సిరీస్ ఆఫ్ లెసన్స్ ఈ యాకోబు పత్రిక మీద చెప్పాలనుకున్నాను. కొంతకాలం మీద ఎన్నో అనుకున్నాను. ఆయన చిత్తమే నెరవేరుతుంది. నా సొంత తలకాయ, నా ఉద్దేశాలు నెరవేరవు కదా. ఆయన నడిపించిన ప్రకారం ఎప్పుడు ఏ ఆదివారం, ఏ ఊళ్ళో, ఏ సభలో, ఎక్కడ, ఉదయము సాయంత్రం ఏది మాట్లాడాలో ఆన్ ద స్పాటే ప్రభు బయలుపరిచి మాట్లాడించుకుంటున్నాడు తప్ప నేను సిద్ధపరచుకున్న సిలబస్ అయితే ఈనాటి వరకు నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేకపోయాను. అందుకు నాకు గొప్ప సంతృప్తి, సంతోషం కూడా ఉంది. పిల్లారా, ప్రార్థనా పరుడివి కావాలి. ఏలియా వంటి ప్రార్థనా పరుడివి కావాలి అంటే మొదటి అధ్యాయంలో 12లో చెప్పిన ప్రకారం శోధన సహించగలగాలి. ఏలియా లాంటి ప్రార్థనా పరుడివి కావాలంటే అస్థిరుడుగాను ఉండకూడదు. 7-8 అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఏమండి, నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే ఇప్పుడు చూడండి. అయ్యగారు యాకోబుని గురించి ఇట్లా చెప్తున్నాడు ఏంటి అని అనుమానం ఎవరికైనా ఇప్పుడు వచ్చినా తర్వాత వచ్చినా వాళ్ళ కొరకు చెప్తున్నా. యాకోబు మొదటి అధ్యాయంలో 5వ వచనములో అతడు దేవుని అడుగవలెను అన్నాడు. అంటే ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించాలి? 6లో ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి. అటువంటి వాడికి ధారాళముగా అనుగ్రహించబడుతుంది. కనుక ఇక్కడ పత్రిక ప్రారంభములో దేవుని అడుగుటను గూర్చి ప్రస్తావించబడింది. దేవుని అడిగి పొందుట. 4వ అధ్యాయంలో 2వ వచనం, మీరు దేవుని అడగనందున మీకేమి దొరకడం లేదు అని మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయంలో అడుగుట, 4వ అధ్యాయంలో అడుగుట, 5వ అధ్యాయంలో అడుగుట. మీకేమనిపిస్తుంది? ఇన్నిసార్లు అడుగుట. యాకోబు పత్రికను వ్రాయించుటలో పరిశుద్ధాత్మ దేవునికున్న ప్రధాన ఉద్దేశం టు మేక్ ఎన్ ఎలైజా అవుట్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరిలో ఒక ఎలైజాను, ఏలియాను తయారు ఇచ్చారు. ఎంత మహోన్నత సంకల్పం దేవునికి నీ మీద ఉన్నది, నా మీద ఉన్నది. ఎంత కృతజ్ఞులమై ఉండాలి, ఎంత ఆనందభరితులమై ఉండాలి, ఆనంద పరవశులమైపోవాలి. యేసయ్యా అలాగే చెయ్యయ్యా, నన్ను ఏలియాలాగా నన్ను చేసే, నన్ను చెక్కు తండ్రి, నేను లోబడతాను, నాకు చాలా ఇష్టం ఏలియాలాగా కావడం అని రాత్రి మనం ప్రతిష్ఠించుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. ప్రభునందు ప్రియులారా, మరి ఏలియాలాగా మనం ఉండాలంటే అక్కడికి దారి ఏదో, రూట్ ఏదో చూపిస్తున్నాడు. ఏలియా వంటి ప్రార్థనా పరులు ఎప్పుడు కూడా
మనుషుల ముందు వాగుడు కాయలు కాదు. వాగుడు కాయలు కాదు. 1:19 ప్రతి మనుష్యుడును మాటలాడుటకు నిదానించువాడై ఉండాలి, వినుటకు వేగిరపడాలి. యు మస్ట్ బి మోర్ విల్లింగ్ అండ్ ఇంక్లైన్డ్ టు లిసన్ దాన్ టు స్పీక్ అవుట్. వినాలంటే ఎక్కువ ఆసక్తి నీకు ఉండాలి, మాట్లాడడానికి నీకు ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. ఇది ప్రార్థనాపరుడి లక్షణం. దేవుని సన్నిధిలో మోకరించి ఎక్కువగా మాట్లాడేవాడు మనుషుల ముందు తక్కువ మాట్లాడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో విస్తారంగా మాట్లాడేవాడు మనుషుల ముందు అతిగా మాట్లాడాడు, మౌనం పాటిస్తాడు, అత్యవసరమైతే తప్ప మాట్లాడాడు. దేవుని ముందు విస్తారంగా మాట్లాడేవాడు మనుషుల ముందు తక్కువ మాట్లాడతాడు. మనుషుల ముందు విస్తారంగా చాటర్ బాక్స్ అంటారు వాడిని, వాగుడుకాయ, చాటర్ బాక్స్. ఒకటి టరటరమని వాగేవాడు. ప్రార్థన గదిలో చాలా క్లుప్తంగా ఉంటాడు వాడు, చాలా సంక్షిప్తంగా ప్రార్థన చేస్తాడు. అక్కడ దొరకవు మాటలు. ఇంకేం ప్రార్థన చేస్తాం, ఎంతసేపు చేస్తాం, ఏంటి చేసింది చాలే అనిపిస్తుంది. నువ్వు దేవుని ముందు విస్తారంగా ప్రార్థించేవాడు కావాలంటే మనుషుల ముందు నీ మాటలు తగ్గించుకోవాలి. ఎస్. తర్వాత వినుటకు నువ్వు ఎప్పుడు ఇష్టపడాలి. దేవుడు మాట్లాడినా, భక్తులు మాట్లాడినా వినడానికి ఆశ నువ్వు చూపాలి. తర్వాత కోపమును కంట్రోల్లో ఉంచుకోవాలి. 19వ వచనం మొదట యాకోబు 1:19 అండి. కోపాన్ని అదుపు చేసుకోలేనోడు ప్రార్థన చేసిన దండగే. వాడు చెయ్యలేడు, వాడు ఎప్పటికీ ఏలియా కాలేడు. కోపించుటకు నిదానించాలి. నీకు నీ సొంత కోపం మీద సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహం లేకపోతే నీ ప్రార్థన ఎటో వెళ్ళిపోతుంది, పైకి అయితే వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికో, ఆ సముద్ర గాధంలోకో ఎటో వెళ్ళిపోతుంది, దిగంతాలకు ఎటో వెళ్ళిపోతుంది. నీ ప్రార్థన నేరుగా స్ట్రైట్గా పైకి వర్టికల్ లైన్ గీసినట్టు పైకి నీ ప్రార్థన ధూపం వెళ్ళాలంటే నీవు ముక్కోపివై ఉండొద్దు. కోపము ఎక్కువ ఉన్నవాడి ప్రార్థన దేవుడు వినడు. ఇంకెన్ని రకాలుగా చెప్పమంటారు? ఇంకొక ఆధారం కూడా చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. కోపము సంశయము 2 ప్రార్థనను పాడు చేస్తాయి. యాకోబు పత్రికలో కూడా చెప్తాడు, 1వ అధ్యాయము 6లో సందేహింపక అడుగవలెను. సందేహము నీ ప్రార్థన జీవితానికి పెద్ద అవరోధము. సందేహం అనేది నీలో ఉంటే ప్రార్థన పైకెళ్ళదు. అలాగే కోపము కూడా. మనసు నిండా సందేహాలు, ఒక పక్కేమో కోపతాపాలు పెట్టుకుంటే నీ ప్రార్థన అది డబ్బాలో గులకరాళ్ళు వేసి గడగడలాడిస్తే ఎంత ప్రయోజనమో నీ ప్రార్థన కూడా అంతే ప్రయోజనం. దేవుని సింహాసనాన్ని నీ ప్రార్థన తాకదంతే. యువర్ ప్రేయర్ కెనాట్ టచ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ if you have no control over your anger. You must practice self-control and composure of your mind. నీవు చాలా కంపోజ్డ్గా ఉండాలి. కొంతమందికి ఏదన్నా కొంచెం తేడా వస్తే బుస్సుమని కోపం వచ్చేస్తుంది. ఇంకా వరస్ట్ ఏంటంటే ఆ బుస్సుమని కోపం రావడం, అది వాడు నెలలు అట్టాక్ పెట్టుకుంటాడు. అసలు వచ్చిన కోపంలోనే న్యాయం లేదు.
ఆ కోపంలోనే లాజిక్ లేదు. ఆ తర్క విరుద్ధమైన కోపాన్ని ఏండ్లు వాడు పెంచి పోషించుకుంటుంటాడు. ఇంకేం ప్రార్థన చేయగలడు? ఆ న్యాయవంతుడైన దేవుడు ఎలా వింటాడు? ఇవన్నీ హెచ్చరికలు ఎందుకు ఎందుకు రాశాడు? ఈ హెచ్చరికలు యాకోబు భక్తుడు ఇవన్నీ మీరు దిద్దుకుంటే అప్పుడు ఏలియా అనే వాడికి కనీసం ఒక అడుగు దూరంలోనికైనా మీరు రాగలుగుతారు. ఏలియా ప్రార్థన చేశాడు, నేను ప్రార్థన చేస్తున్నా, అద్భుతం జరగాలని అనుకుంటాం మనం. నువ్వు ఏలియా అయితే కదా అంటాడు దేవుడు. మన క్యారెక్టర్ క్యారెక్టర్ మౌల్డింగ్ మీద దేవుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. జరగాల్సిన కార్యక్రమాలు ఎలాగో జరుగుతాయి. నీ బ్రతికేలాగా నిత్యత్వంలో నీ స్థానం ఎక్కడా? ఏమైపోతావు నువ్వు పరలోకంలో? అది ముఖ్యం దేవుని దృష్టిలో. ప్రియులారా, అలాగే 26 ఎవడైనా తన నోటికి 1:26 చెప్తున్నా, మొదటి అధ్యాయమే ఇంకా మాట్లాడుతున్నా. యాకోబు 1:26 ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాడి భక్తి వ్యర్థం. అంటే ప్రార్థన కూడా వ్యర్థమే. నాలుక జాగ్రత్త. అడ్డగోలుగా మాట్లాడేవాడు ప్రార్థన చేస్తే ఆ మహాదేవుడు వినడు. నాలుక మీద కంట్రోల్ సంపాదించుకోవాలి, కోపం మీద కంట్రోల్ సంపాదించుకోవాలి, అదుపు. ఇలాగా ఇంకొకటి, మనుషులలో హెచ్చు తగ్గులు ఉన్నవని పాటించి అందరినీ సమాన ప్రేమతో, సమాన గౌరవంతో, సమాన దృష్టితో చూడలేని వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఇది ఇంకొక మహత్తరమైన పాఠం. యాకోబు 2వ అధ్యాయం 2 ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వాడిని చూసి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ పేదవానితో నీవు అక్కడ దూరంగా నిలబడు బాబు అని చెబితే మీ మనసుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కాదా? దేవుని సమాజంలో హెచ్చు తగ్గులు ఉండకూడదు. వాడు ధనికుడా, పేదవాడా, లేకపోతే వాడి స్టేటస్ ఏమిటి, మంచి బట్టలు కట్టుకున్నాడా, చింకిపాతలు కట్టుకున్నాడు, దానిని బట్టి మనుషులను ఎక్కువ గౌరవించడం, తక్కువ గౌరవించడం అనేది దేవుని దృష్టికి అసహ్యమైన క్రియ. దేవుడు అసహించుకునే మనస్తత్వం. అలాంటి మనస్సు కలిగిన వాళ్ళతో దేవుడు సహవాసం చెయ్యడు. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. ప్రియులారా, కనుక ఇన్ని కల్మషాలు మనం కడుక్కోవాలి. అలాగే 2:14 క్రియలు లేని విశ్వాసము మృతము అనే సంగతి చెబుతున్నాడు. 2:14 నుండి 26 దాకా అదే లెసన్. క్రియలు లేనప్పుడు ఏమి లాభం? విశ్వాసం ఉన్నది, క్రియలు లేకుండా ఉంటే ఏమి లాభం? అంటే హృదయము నిండా, గుండెల నిండా విశ్వాసం ఉన్నది కానీ అది క్రియారూపంలో నేను చూపించను అనే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇది ఇంకొక పాఠం. ప్రియులారా, మరి ఇలాంటి అనేకమైన పాఠాలు ఉన్నాయి. మీరు తర్వాత పరిశోధించుకోవాల్సిందిగా మీకు మనవి. ఎక్కువ సమయం నేను తీసుకొని ముగించుకుంటాను. ఇంకొక మాట మాత్రం దేవుడు చెప్పమన్నాడు, ఆ మాట చెప్పేసి ముగిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. యాకోబు 2:10
ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గై కొనియు, ధర్మశాస్త్రం అంతా గై కొనియు ఒక్క ఆజ్ఞ విషయములో అపరాధి అయిన ఎడల, తప్పిపోయిన ఎడల, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములు అపరాధియగును. అక్కడ మంచి ఇంకొక లాజికల్ ఆర్గ్యుమెంట్ చెప్తాడు యాకోబు భక్తుడు. వ్యభిచరించవద్దు అని చెప్పిన ఆ దేవుడే నరహత్య చేయొద్దని కూడా చెప్పాడు. వ్యభిచరించొద్దు అని చెప్పిన వాడు వేరే దేవుడు, నరహత్య చేయొద్దని చెప్పిన వాడు వేరే దేవుడు. అవి ఉంటే బాగుండేదేమో, మరి మనకు కాస్త వెసులుబాటు ఉండేది. అలా కాదు కదా. మరి 10 ఆజ్ఞలు ఇచ్చిన వాడు ఒక్క దేవుడే, దేవుడొక్కడే. ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, అన్ని ఆజ్ఞలకు ఆయనే మూలం. గనుక వ్యభిచరించొద్దు అన్నాడు గనుక వ్యభిచారం చేస్తే ఆ దేవుడే గాయపడతాడు, బాధపడతాడు, కోపగించుకుంటాడు. వ్యభిచారం చేయకపోయినా నరహత్య చేస్తే మళ్ళీ ఆ దేవుడే బాధపడతాడు, గాయపడతాడు, కోపగించుకుంటాడు. 100ల కొలది ఆజ్ఞలున్నాయి. ఏ ఆజ్ఞను ఉల్లంఘించినా అన్నిటి వెనుక ఉన్న దేవుడొక్కడే. ధర్మశాస్త్రంలో ఉన్న 100ల కొద్ది ఆజ్ఞలు అన్నీ పాటించి ఒక్క దాని విషయంలో నీవు అజాగ్రత్తగా ఉంటే ధర్మశాస్త్రం మొత్తం నువ్వు ఉల్లంఘించినట్లే. అన్ని ఆజ్ఞల వెనుక ఉన్న ఒకే దేవుడు గాయపడతాడు, బాధపడతాడు, కోపగించుకుంటాడు. నీ ప్రార్థన ఎలా వింటాడు ఆయన? సరే, నేను నరహత్య చేయలేదు, వ్యభిచారం రెండూ చేయలేదండి అని అనుకుందాం. ఎవరికి వాళ్ళు నిజమే. మరి ఆ రెండు ఎలా మనం చేయగలిగే అంత సింపుల్ పాపాలు కాదు. అది చేయడం ఏమంత ఈజీ కాదు, మనం చేయవు. కానీ వ్యభిచారము, నరహత్య చేయొద్దన్న దేవుడే దొంగిలించొద్దని కూడా చెప్పాడు. దొంగిలించడం అంటే బ్యాంకులు దోచుకోవడం, ఇంటికి కన్నాలు వేయడమే కాదు. 10వ భాగము నాకు ఇవ్వని వాడు నా యొద్ద దొంగిలించనన్నాడుగా. వాడు దొంగ కాదా మరి? తమ జతవాని దగ్గర నా మాటలు దొంగిలించు వాడికి నేను విరోధిని అన్నాడుగా ఇర్మియా గ్రంథంలో. వాడు దొంగ కాదా మరి? ఎంతమంది దొంగలు ఉన్నారు దేవుని సమాజంలో? దొంగలు లేరా? ప్రత్యక్షతల దొంగలు, దేవునికి చెందవలసిన అర్పణలను తామే దొంగిలించి తమ సొంత జల్సాల కొరకు వాడుకునేవాళ్ళు. ఎన్ని రకాల దొంగలు. సరే, దొంగతనం కూడా చేయలేదు, మరి ఆయనే విగ్రహారాధన కూడా వద్దన్నాడుగా. సరే, మనం బొమ్మల పూజలు మానేశాం, కానీ బొమ్మల పూజలు మానేసిన వాళ్ళందరూ విగ్రహారాధన మానినట్టు కాదు. ఇంకా దేవుని దృష్టికి విగ్రహారాధకులైన క్రైస్తవులు ఉన్నారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం. కొలస్సీ 3:5వ వచనం చివరి భాగం. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఎంతమంది గొప్ప గొప్ప మహాసంస్థల నాయకులు ధనాపేక్ష కలిగిన వాళ్ళు. ఎంత నికృష్టమైనటువంటి సాక్ష్యం అండి. ఇంకా నేను అవన్నీ చెప్పను, మళ్ళీ నేను బాధపడతాను, విని మీరు బాధపడతారు. నాకు ఇష్టం లేదు. కానీ నేను చూసా 100ల కోట్లు కలిగిన వాళ్ళు ఒక్క 10 లక్షలు ఒక పేద సేవకునికి సహాయం చేయలేకపోయారు. కోటీశ్వరులైన వాళ్ళు ఒక సేవకుడు మీద కప్పు వేసుకుంటానంటే 1,00,000 రూపాయలు ఇవ్వలేకపోయాడు.
అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను నేను. ధనాపేక్ష, ఏం కట్టుకున్నారు? ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ డబ్బు తీసుకుపోయారా? ఏం వెలగబెడుతున్నావు? ఆ డబ్బుతో ఏం ఉద్ధరిస్తున్నావు? ఒక పేద సేవకునికి చర్చి కప్పు వేయిస్తే ఎంత ఆశీర్వాదం వచ్చేది నీకు. దేవుని బిడ్డలారా, వీళ్ళు విగ్రహారాధకులు కాదు. 1000 కోట్లు దాచిపెట్టుకున్న ఒక సేవకుడి దగ్గరికి, ఒక విశ్వాసం మీద సేవ చేస్తున్న ఒక దైవజనుడు వెళ్ళి ఏదైనా సహాయం చేయండి అడిగితే, డబ్బు కొరకైతే ఇంకొకసారి మీరు నా దగ్గరికి రావద్దండి, నేను ఇవ్వలేను డబ్బు, నేను ఇవ్వనని చెప్పేశాడు. కానీ మతోన్మాదులు ఆయన మీద కేసు పెట్టకుండా, ఆయన మీద ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ కేసును వాళ్ళు పర్సూ చేయకుండా ప్రతి నెల 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇస్తాడు జలసాలకు. మతోన్మాదులకు 1 కోటి రూపాయలు ఎవ్రీ మంత్ ఇవ్వగలవు. కానీ ఒక పేద సేవకుడు ఒక సభ పెట్టుకున్నాడు, 10,000 ఇవ్వలేకపోయావు. ధనాపేక్ష. విగ్రహారాధకులు కాదా వీళ్ళు? రేపు న్యాయపీఠం ముందు వీళ్ళందరూ ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి వాళ్ళు నా బిడ్డల్లో ఉండవద్దు అని నేను ఈ ఉపదేశం చేస్తున్నాను ప్రియుల. నేను ఒక పెద్ద సభ పెట్టుకున్నానండి, ఏదైనా సహాయం చేయండి అని వెళితే 1000 కోట్లున్న ఒక దైవజనుడు ప్లీజ్ గెట్ అవుట్ అని అనేశాడు. వద్దండి, ఇంకోసారి రావద్దు డబ్బుల కొరకు. గొప్పలు చెప్పుకోవడం ఇష్టం లేదు. ఓఫీర్ మినిస్ట్రీస్ వాళ్ళే కాస్త పూర్త చేశారు, సహాయం చేసి. మనకు అదొక పిచ్చి. దేవుడు బహుమానం ఇవ్వాలని కూడా మన ఉద్దేశంగా. మన సాటి సహోదరుడు శక్తికి మించిన భారం ఎత్తుకున్నాడు, బాధపడుతున్నాడు. అది చూసి ఊరుకోలేం మనం. చేసాం, మనకు మనుషులు కానీ దేవుడు కానీ మెచ్చుకోవాలని కూడా మన ఉద్దేశం కాదు. కానీ ఒకటే సంతోషం, మన గుండెల్లో ధనాపేక్ష అనే విగ్రహం అయితే లేదు, లేదు, లేదు. అదే నాకు సంతోషం. నాకేం బాధ అనిపించరా, బ్రదర్ డోంట్ వరీ, నేను చేస్తాను, నాకే లేదు, నాకే దిక్కు లేదు, చేస్తానన్నాను. మీరే నా బిడ్డలు సహాయం చేశారు. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిలో అన్నిటిని కూడా మనము పాటించి ఏదో ఒక్కదాని విషయంలోనే తప్పిపోయామనుకోండి, అబద్ధమాడవద్దు అన్నాడు, ఆ ఒక్కటి మనము తప్పిపోతే, అబద్ధం మనం ఆడినా, అబద్ధ వార్తను మనం ప్రచారం చేసినా, వ్యభిచారం చేసినట్టు, నరహత్య చేసినట్టు, విగ్రహారాధన చేసినట్టు, అన్నీ చేసినట్టు. అదేమిటంటే మరి అవన్నీ వద్దన్న దేవుడు కదా ఇది కూడా వద్దన్నాడు. గనుక ప్రార్థించేవారు, దేవుణ్ణి దుఃఖపరిచినటువంటి బ్రతుకులతో దేవుని ముందుకు వస్తే, ఆయన కూడా నీలాంటి నాలాంటి సెంటిమెంట్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి అండి. ఆయన కంప్యూటర్ కాదు, ఏటీఎం మెషిన్ కాదు ఆయన. ఎవడైతేనేమి ఆ పిన్ నెంబర్ సరిగా కొడితే చాలు, అడిగింది ఇచ్చేస్తాను. నాలో ప్రోగ్రామ్ చేసినటువంటి ప్రోగ్రాం ప్రకారం, ఫీడ్ చేసిన ప్రోగ్రాం ప్రకారం పిన్ నంబర్ మ్యాచ్ అయితే, వాడి బ్యాలెన్స్లో అకౌంట్ డబ్బులు ఉంటే ఎంత ఇవ్వాలంత, లేకపోతే సారీ నో ఇనఫ్ బ్యాలెన్స్ అని ఏదో చెప్పేస్తుంది డిస్ప్లే. దానికి సెంటిమెంట్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, మనోభావాలు ఉండవు, బాధలు ఉండవు. దేవుడు అటువంటి మనోభావాలు, బాధలు, ఫీలింగ్స్ లేనటువంటి ఒక బండరాయి కాదు, మెషిన్ కాదు. దేవుడు కొన్నిసార్లు హర్ట్ అవుతాడు. కొన్నిసార్లు ఏంటి, మన జీవితాల్లో అనేక విషయాల్లో మనం తొట్టిల్లుచున్నామన్నాడు. ఇదే యాకోబు భక్తుడు 3వ అధ్యాయంలో.
మరి అన్నిసార్లు ఆయన బాధపడుతున్నాడుగా. మనం అనేక విషయాల్లో తొట్టిల్లుచుంటే అన్నిసార్లు ఆయన బాధపడుతున్నాడు కదా. ఆయన్ని బాధ పెట్టేసి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి అడిగితే ఎలా ఇస్తాడు? ఎలా ఇస్తాడు? మీరెక్కడో నన్ను కూర్చి దూషణగా మాట్లాడి అవమానంగా నన్ను అవమానపరిచి కించపరిచి నీచపరిచి నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడేశారు. నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను, నేను వింటున్నానని మీకు తెలియక మాట్లాడేశారు అనుకోండి. తర్వాత మీరు నా ఇంటికి వచ్చి అయ్యగారు 10,000 సహాయం చేయండి, మా అమ్మాయి ఫీజు కట్టాలి అదేంటే నేను ఒకవేళ చేస్తానేమో, కానీ హృదయంలో గాయం అలాగే ఉంటుంది. నేనైతే చేస్తానేమో, ఎందుకంటే అమ్మాయి ఫీజు అంటున్నారు, అబ్బాయి ఫీజు అంటున్నారు. నా దగ్గర ఉంటే పోనీ ఆ పాప ఏం తప్పు చేసింది, వీడు కదా తప్పు చేశాడు అనుకుంటానేమో. అలాగే దేవుడు చాలాసార్లు బాధతోనే మనకు సహాయం చేస్తాడు. కానీ ఎప్పుడైతే మనం పర్సనల్ ఇష్యూస్గా మనం తీసుకొని దేవుణ్ణి అడుగుతామో, నాకే కావాలి అడుగుతాం, అయితే నీకు నాకు లెక్కలు తీర్చుకోవాల్సి ఉన్నవి రా అంటాడు ఆయన. నీకు నాకు తేలాల్సిన లెక్కలున్నాయి రా. నీ మీద డిపెండెంట్గా ఉన్నోళ్ళ కొరకు ఏదో నువ్వు కన్నీళ్ళు కారిస్తే పోనీలే అని జాలి పడిచ్చాను, ఇప్పుడు ఏంట్రా నీకేదో కావాలంటున్నావు రా. నన్ను ఎన్నిసార్లు బాధపరిచావు, నా జేబు కొట్టేసి నా దగ్గర దొంగతనం చేసి ఒక వ్యభిచారివై, అలాగే ఒక అబద్ధ సాక్ష్యం పలికి నాకు ఇవ్వాల్సినటువంటి ఆరాధ్య స్థానాన్ని డబ్బుకి ఇచ్చి విగ్రహారాధన అయిన ధనాపేక్ష కలిగి ఉండి ధర్మశాస్త్రంలో 100 ఆజ్ఞలు ఉల్లంఘించి 100 సార్లు నా గుండెలో బాకుతో పొడిచి ఇప్పుడు వచ్చావు ఇవ్వమని ఎలా ఇవ్వాలరా, నాకు లేవా ఫీలింగ్స్ అంటాడు. గనుక మనము బలమైన ప్రార్థన దండు కావాలి. మనలో ప్రతి ఒక్కొక్కరు ఏలియాలము కావాలి. కొన్ని 100 మంది ఏలియాలను ప్రార్థనలో మోకరింపజేయాలనేది నా జీవితకాల ఆశయం, నా జీవితాశయం. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ప్రార్థనలో అందరినీ ప్రార్థన పెట్టేసి మోకాళ్ళు నుండి చేయండి ఏంటి చేస్తాడు వాడు ప్రార్థన? దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవునితో సమాధాన పడ్డాడా? కోపం మీద అదుపు వచ్చిందా వీళ్ళకి? నాలుక మీద అదుపు వచ్చిందా వీళ్ళకి? ప్రార్థన చేయండి. అన్నిటికంటే ఉత్తమమైన పని ప్రార్థన. కానీ ఏలియా వలె ప్రార్థన చేయాలంటే మన వ్యక్తిత్వంలో, మన స్వభావంలో, మన ప్రవర్తనలో ఉన్న కొన్ని కల్మషాలను మనం కడిగేసుకోవాలి. అలాగ మనం కడుక్కోవాలి. నేను మీరు సర్వ ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాసులందరూ కడుక్కోవాలి. సందేహం ఉండకూడదు, ద్విమనస్సు ఉండకూడదు, హెచ్చు తగ్గులు మనుషుల్లో అందరికీ సమాన గౌరవం ఇవ్వకుండా హెచ్చు తగ్గులు చూపించే నీచ మనస్తత్వం ఉండకూడదు. దేవుని ఆజ్ఞల్లో మనకు తెలిసి, ఈ మాట జాగ్రత్తగా కాన్షియస్గా వాడుతున్నా చూడండి, మనకు తెలిసి మనం ఏ ఆజ్ఞను ఉల్లంఘించామనే ఆ చరిత్ర మనకు ఉండకూడదు. ఏదైనా ఉల్లంఘిస్తే తెలియక, అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ తెలియక చేసి ఉండొచ్చు అని అంటే ఆయన క్షమిస్తాడు. తెలిసి, ఆ ఆజ్ఞ ఉన్నదని తెలిసి వద్దొద్దని మనస్సాక్షి గోల పెడుతున్నా సరే, పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో ఘోష పెడుతున్నా సరే, బరి తెగించి నువ్వు చేసినటువంటి దుర్మార్గమైన క్రియ దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది, నువ్వు మారు మనసు పొందావన్న సంగతి దేవునికి కూడా నమ్మకం కలిగించకపోతే నీ ప్రార్థన ఇక్కడే ఉంటుంది.
పైకి వెళ్ళదు, అది కిందికి వెళ్తుంది. కనుక మనం ప్రార్థనా పరులం కావాలి, ఏలియాలము కావాలి. ఎవడైనా తన నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాడి భక్తి వ్యర్థం, అంటే ప్రార్థన కూడా వ్యర్థమవుతుంది. యాకోబు మనల్ని ఇవన్నీ, ఈ స్టెప్స్ అన్ని కూడా చూపిస్తూ మెట్టుగా ఎక్కిస్తూ ఆఖరి పై మెట్లో పీక్ పాయింట్, హైయెస్ట్ స్టెప్ మీద ఏలియాను మన ముందు పెట్టాడు. ఏలియా అంతకుముందు యోబును కూడా చూపించాడు. యోబు, అబ్రహాము, ఈ భక్తులను చూపించాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనా పరులము కావాలంటే, దేవుని ముందు మన ప్రార్థనకు విలువ ఉండాలంటే, దేవుని ముందు మన ప్రార్థనకు విలువ ఉండాలంటే మనము జాగ్రత్తగా మన వ్యక్తిత్వాన్ని కట్టుకోవాలి. అలాంటి వాళ్ళు ఒక 120 మందిని మనం చేయగలిగితే మళ్ళా మేడగది ప్రార్థనా కూటం మళ్ళీ పెట్టచ్చు. దేశము, ప్రపంచము, భూమండలం, విశ్వం గడగడలాడిపోతుంది. గగనం చేల్చుకొని యెహోవా దేవుడు దిగొస్తాడు. ఐగుప్తు దేశ సంచారం చేసినటువంటి యెహోవా దేవుడు ఇవాళ భూమండల సంచారం చేస్తాడు. ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చినటువంటి ఆ విశ్వనాథుడు ఈవేళ ఈ లోకంలోని సువార్త విరోధ శక్తులందరికీ తీర్పు తీరుస్తాడు. అలాంటి గొప్ప ప్రార్థన మనం చేయాలండి. దేవుడు చెప్పమన్నాడు, చెప్పాను. నాకు తెలుసా చెప్పండి, ఆయన చెప్పమన్నాడు, నేను చెప్పాను. నా శిష్యులే కదా అని ఫ్రీగా మాట్లాడేశాను. దేవుడు చెప్పమన్నాడు, అందుకే ముందే చెప్పాను, నా శిష్యులు కానోళ్ళు దయచేసి వేరే పని ఉంటే వెళ్ళిపోండి బాబు అని చెప్పాను. మీరు నేను ఇప్పుడు మనకే ఇది పరిమితం. ఏలియాలం అవుదాం. ఏలియా లాంటి బలమైన ప్రార్థన చేయడానికి మన వ్యక్తిత్వ లోపాలన్నీ కూడా దిద్దుకుందాం. దయచేసి అందుకొరకు సహాయం అడుగుదాం దేవుణ్ణి. ప్రార్థన చేసుకున్నాం, రండి ప్రార్థన చేసుకున్నాం. ఇంతటితో ముగిస్తున్నాను. కమ్ ఆన్, లెట్ us స్టార్ట్ ప్రేయింగ్ రైట్ నౌ.